ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోవర్ధనోద్ధార ఒక విశిష్టమైనటువంటి మీరు 3 చోట్ల కార్యక్రమం జరుగుతుందని ఒకేసారి శ్రావణ పౌర్ణమి, మనకందరికీ కూడా జంధ్యాల పౌర్ణమి అని ప్రసిద్ధిగా ఉన్నటువంటి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో వచ్చినటువంటి ఒక పుణ్యదినం. ఇవాళ మనం అందరం చేసే పని ఏమిటి అంటే గాయత్రి మంత్ర ఉపాసనకు అవసరమైనటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటాం. ఆ మార్చుకొని ముందర ఒక మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తామంటారు. ఇది కామోకర్షం మన్యురకర్షం నమో నమః మనం ప్రార్థించాలట. విచ్ఛిన్నమవుతుందనేది మనకి తెలుసుకుని నా దగ్గరే చాలా మంది మిత్రులు వాపోవడం జరిగింది. ఆ వాపోవడైనటువంటి దాన్ని ఎలాగ పరిష్కృతం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు 14 రోజుల భాగవత జ్ఞాన యజ్ఞం చేయమని ఆదేశం వచ్చింది. ఆ రోజు యజ్ఞాగా అది క్రతువులు చేయమని ఆదేశం వచ్చింది. అదే సమయంలో మహానారాయణ యాగం చేయమని ఆదేశం వచ్చింది. మీకు ఈరోజు ఒక సత్యాన్ని చెప్తున్నాను, వినండి. భర్త బలాన్ని చేకూరిస్తే భార్య శాంతినిస్తుంది. భార్యాభర్తలు కలిసి లేకపోతే మీకు బలము రాదు, శాంతి లభించదు. ఇది తెలుసుకున్న శ్రీమన్నారాయణ శ్రీరాముడు బంగారపు సీతను పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం నిర్వహించడం జరిగింది.